పూజింతును నిండు హృదయంతో. దేవా నిన్నే భజింతును నిండు మనసుతో. దేవా నిన్నే పూజింతును నిండు హృదయంతో. దేవా నిన్నే భజింతును. ధూపదీపాల ఆరాధన దివ్య కుసుమాల ఆరాధన. 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 ప్రాణానికి ప్రాణం నీవే ప్రభు. తండ్రి ప్రతిరూపం నీవే ప్రభు. ప్రాణానికి ప్రాణం నీవే ప్రభు. నాలో నివసించు ప్రేమాత్మా. నాలో నివసించు ప్రేమాత్మా. నన్ను రక్షించు దివ్యాత్మా. నన్ను నడిపించు దివ్యాత్మా. ధూపదీపాల ఆరాధన దివ్య కుసుమాల ఆరాధన. ధూపదీపాల ఆరాధన దివ్య కుసుమాల ఆరాధన. నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును నిండు హృదయంతో. దేవా నిన్నే భజింతును. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ఇదిగో నాయన మరొక నూతన దినాన్ని మాకు ప్రసాదించావు. ఈ నూతన దినంలో ప్రవేశించిన ఈ శుభతరుణంలో నీ చల్లనైనటువంటి నీ మేలైనటువంటి నీ మహిమ కలిగినటువంటి నామాన్ని స్తుతిస్తూ భజిస్తూ ప్రార్థిస్తూ
ధ్యానించటానికి ప్రసాదించిన మీకు స్తోత్రాలు ప్రభువా. స్తుతులకు పాత్రుడా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలను దీవించు ప్రభువా. వారి అక్కర్లో వారికి తోడుగా నీడగా ఉండి నీ పట్ల నీ యొక్క మహాకార్యములను బట్టి వారికి మరింత బలమైన విశ్వాసం పొందేలాగా చేయండి తండ్రి. అదే రీతిగా తండ్రి, పలు రూపాల్లో పలు సందర్భాల్లో నీ పరిచర్యకు మరి ఆ పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి సేవకులకు మరి సేవకులని బాహుగా వినియోగించుకుంటున్నటువంటి ఈ సంస్థ తాలూకా సిబ్బందిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి యొక్క కార్యక్రమాలకి, వారి యొక్క తలంపులకి, వారి ప్రయాణాలకి ఎటువంటి తొట్టిల్లుపాటు ఆటంకాలు లేకుండా వారి ప్రయత్నాలు, వారి యొక్క మార్గాలు సరళం చేయండి. నీ కావలి దూతలను ఎల్లప్పుడూ వాళ్ళకి కాపలాగా ఉంచండి తండ్రి. నీ ప్రేసిత కార్యమును 20 దంతులు, 30 దంతులు, 40 దంతులు, 60 దంతులు, 100 వంతులుగా ఫలింపు చేయము తండ్రి. నీ కృపలైనది ఏది జరగదు ప్రభువా. కనుక మీ కృపలు మాకు నిరంతరము అవసరం. సైతాను శక్తుల్ని జయించటానికి, పాప బంధకములో పడిపోకుండా నీతో కలిసి నడవటానికి మాకు మీ కృప అవసరం తండ్రి. నీవు లేనిదే మాకు ఈ మానవ మనుగడ లేదు. కనుక ప్రభువా, ప్రతి నిత్యము కూడా నిన్నే ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ నీ సజీవ రెక్కల మాటన భద్రపరచు తండ్రి. ఈ ఉదయకాలములో మరి ఎంతోమంది పలు రకాలైనటువంటి వృత్తుల కోసం, పనుల కోసం వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించుట పట్ల మరి బయలుదేరుతున్నటువంటి వారికి కూడా ప్రభు ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి ఈ దినాన మీ బిడ్డలందరిపై నీ ఆశీర్వాదాలు హేరాళముగా కుమ్మరించండి ప్రభువా. మరి అదే రీతిగా నా తండ్రి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బందులతో కుమిలిపోతూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. కంటి యొక్క కన్నీటి బొట్టును తుడుచువాడు నీవే. కనుక తండ్రి, మా హృదయ వేదనలను ఉపశాంతిని కలిగింప చేయండి దేవా. ఎవరికి ఏ కొరత ఉందో ఆ కొరతను నీ చల్లని ఆశీర్వాదాలతో నింపండి. మహోన్నతుడైన తండ్రి, మహిమగల తండ్రి, కృపాశక్తి సంపన్నుడైనటువంటి ఓ సర్వేశ్వర, సకలము నీదే, సర్వస్వము నీదే. కనుక నీ సకలము సర్వము నువ్వు సృష్టించినటువంటి ఈ మానవ జాతి అంతటికీ కూడా అనుగ్రహించావు. స్తోత్రాలు ప్రభువా. అదే నీ కాపుదలను నిరంతరము ఈ భూమిపై నివాసం చేసినంతకాలము కూడా తండ్రి
మాకు తోడుగా నీడగా ఉంచండి. నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు, శోధనలు, శత్రువుల యొక్క బెడద, భయంకరమైనటువంటి వ్యాధులు, ఇంకా దుష్టుల యొక్క దూషణం, ఇవన్నిటినీ జయించడానికి మమ్మల్ని బలపరచుము తండ్రి. మాకు మీ శక్తిని, జ్ఞానమును దయచేయమని ఈ మనవులను మా నాథుని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా, తల్లి పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా అడిగి అర్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ సంధ్యారాగంలో మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ప్రభు పేరట ఈ పవిత్ర దివ్య కార్యమునకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రత్యేక విధంగా ఈనాటి ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో మరి దాతల కొరకు, సేవకుల కొరకు, మరి అదే రీతిగా విశ్వాసుల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేక విధంగా సుదీర్ఘంగా కొన్ని ఆటంకాలు, కొన్ని సమస్యలు వెంటాడుతూ రోధిస్తున్నటువంటి బిడ్డలకు ఆ కరుణామయుడు తన యొక్క కరుణతో ఆ యొక్క ఆటంకాలు తొలగించి వారికి సంపూర్ణ విడుదలను దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. 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 హల్లెలూయా. 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 పరిశుద్ధ పట్టణాలు ఇప్పుడు ధ్యానించుకుందాం. కీర్తనాకారుడు రాసిన కీర్తనలు 32వ కీర్తన, 31వ కీర్తన, వచనములు 19 నుంచి 24 వరకు. కీర్తనాకారుడు రాసిన కీర్తనలు 31వ కీర్తన 19 నుంచి 24 వరకు. ప్రభు, నీ పట్ల భయభక్తులు చూపు వారికి నీవు ప్రశస్త భాగ్యములెన్నైనా దయచేయుదువు. ఎల్లరూ చూచుచుండగా నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచు కొందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. నేను ముట్టడింపబడిన పట్టణములో బందీగా ఉన్నప్పుడు ప్రభువు నా కొరకు అద్భుత కార్యములు చేసెను. ఆయనకు స్తుతి కలుగునుగాక. నేను భయము చెందితిని. నీ సన్నిధి నుండి నన్ను దూరముగా గెంటివేసితివి అని తలంచితిని. కానీ నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. ప్రభు, భయభక్తులారా, మీరు ప్రభువును ప్రేమింపుడు.
ఆయన తన దాసులను కాపాడును, గర్వాత్ములను మాత్రము కఠినముగా దండించును. ప్రభువును నమ్మిన వారందరూ ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం మెదడుకి సంబంధించినటువంటి మరి పరిజ్ఞానంలో మంచి పట్టు సంపాదించినటువంటి ఒక మంచి సైంటిస్టుకి ప్రపంచమంతటా కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అయితే ఆ పేరుగాంచినటువంటి సైంటిస్ట్కి ఒకరోజు అమెరికా దేశంలో ఆయనకి సన్మానం ఏర్పాటు చేస్తారు. ఈ సన్మానం కోసం బయలుదేరుతాడు ఈ సైంటిస్ట్. బయలుదేరినటువంటి ఆయన వెళుతూ ఉన్నాడు ఎయిర్పోర్ట్కి. మార్గ మధ్యంలో పెద్ద వర్షము, గాలి, తుఫాను, ఉరుములు, మెరుపులు ప్రారంభిస్తాయి. కాస్తంత చీకట పడ్డది. కారు కూడా కాస్తంత రిపేర్ రావటం వల్ల అక్కడ ఆగిపోయింది. కారులో నుంచి అటు ఇటు చూశాడు. అది ఎక్కువగా జనాలు నివసించేటటువంటి స్థలం అయితే కాదు. అట్టి పరిస్థితుల్లో ఆయనకి అలాంత దూరాన ఒక చిన్న హౌస్ కనిపించింది, గృహం. ఆ గృహంలో లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి. వెంటనే తన బ్యాగ్ తీసుకున్నాడు. ఆ వర్షంలో కాస్తంత త్వరగా పరిగెత్తుకుంటూ ఆ ఇంటికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని తలుపు తట్టి పిలిచాడు. వెంటనే వాళ్ళు తలుపు తెరిచారు. తలుపు తెరిచినటువంటి వాళ్ళు ఈయన్ని చూడగానే ఆనందంతో ఆహ్వానం పలికారు. ఆ కుటుంబ యజమానురాలు అనుకుంది, దేవుడే నాకు ఈనాడు ఈ యొక్క అతిథిని పంపించాడు అని లోపల ఆనందపడ్డది. తర్వాత అబ్రహాముకి కలిగినటువంటి దర్శనం, ముగ్గురు మనుషులు, దేవదూతలు ఆయన యొక్క గృహాన్ని దర్శించినటువంటి సందర్భాన్ని స్మరించుకొని ఎంతో తృప్తి చెందారు. అప్పుడు కుటుంబ యజమానుడు అంటున్నాడు, అయ్యా, వర్షంలో వచ్చావు, కాస్తంతా తడిచిపోయావు, వీలైతే స్నానం చేయండి, మీ వస్త్రాలు మార్చుకోనండి, ఈలోగా నా భార్య మీకు కాస్తంత ఆహారాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు మీరు మీ కారుని రిపేర్ చేసుకుందామన్నా కాస్తంత దూరం వెళ్ళాలి. వాతావరణము అనుకూలించటం లేదు ఇప్పుడు. దానికి తోడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ షాపులు కూడా కట్టేస్తారు, మెకానిక్ ఎవరు కూడా దొరకరు అని సలహా ఇచ్చి, ఈ రోజుకి పడుకోండి, రేపు ఉదయాన్నే వెళ్ళు తిరిగాని అని. ఈ సైంటిస్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యం, వాళ్ళు చూపినటువంటి ఆదరణకు చాలా సంతృప్తి చెందాడు.
తర్వాత ఇంటి ఇల్లాలు భోజన పదార్థాలు తయారు చేసి టేబుల్ మీద చక్కగా సరిదింది. తర్వాత ఆయన్ని ఆహ్వానించారు. తృప్తిగా ఆహారాన్ని తీసుకున్నాడు. తర్వాత ఆయనకి తయారు చేసినటువంటి పడక గదిలోనికి వెళుతున్నటువంటి సందర్భంలో వేరే గది ఉంది. ఆ గదిలో ఈ ఇంటి ఇల్లాలు మోకరించి ప్రార్థిస్తూ ఉంది. తర్వాత ఈయనకి అనుమానం వచ్చింది. ఏంటి ఈమె ఇంత సుదీర్ఘంగా ప్రార్థన చేస్తుంది, దానికి తోడు చాలా ఆపదలో ఉన్నట్టుంది అని చెప్పేసి దాని యొక్క కారణమేమిటి అని ఆమె యొక్క భర్తను ఈ సైంటిస్టు అడుగుతాడు. అడిగిన తర్వాత భర్త ఈ రీతిగా సమాధానము చెప్తూ ఉన్నాడు. అయ్యా, మాకు చాలా ఏళ్లకి ఒకే ఒక్క కుమారుడు జన్మించాడు. అది దేవుని వరం అనుకున్నాం. అయితే ఆ బాలుడికి ఒక 3.5-4 సంవత్సరాలు వచ్చేసరికి భయంకరమైనటువంటి ఈ మెదడుకి సంబంధించినటువంటి రోగము వచ్చింది. ఎన్నో హాస్పిటల్స్ తిప్పాం, ఎంతోమంది వైద్యుల్ని దర్శించాం. ఎవ్వరు దాన్ని కనుగొని బాగు చేయలేకపోతున్నారు. చాలా వరకు ఖర్చు కూడా చేశాం, ప్రయోజనం కనిపించలేదు. తర్వాత ఒక్క డాక్టర్ మాత్రము సలహా ఇచ్చారు. దానియేల్ అనేటటువంటి డాక్టర్ని మీరు కలిసి ఈ బాలుడిని తీసుకువెళితే తప్పకుండా ఆయన ఈ బాలుడికి వైద్యం చేయగలడు. ఈ బాలుడి యొక్క వ్యాధి నయమవుద్ది. ఆయన ప్రపంచంలోనే అతి పేరుగాంచినటువంటి సైంటిస్ట్. ఆయన తప్పితే మరి ఇంకెవరు దీన్ని ఇంకా నయం చెయ్యలేరు అని చెప్పేసి అన్నారు. అయితే ఆయన ఎక్కడున్నాడు, ఆయన దగ్గరికి మేము వెళ్ళగలమా అని నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతూ దుఃఖపడుతున్నటువంటి ఈ మా దంపతులిద్దరమే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా నా భార్య, అదిగో ఆ గదిలో ఉండి ప్రార్థిస్తున్నటువంటి ఆమె, ఎప్పుడు ఆమెకి సమయం దొరుకుద్దో ఆ సమయాన్ని దేవుడితో మాట్లాడటానికి, దేవుణ్ణి అడుక్కోవటానికి ఆ సమయాన్ని గడుపుతూ ఉంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఏ డాక్టర్ కొరకైతే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఆ డాక్టరే ఈయన. ఎడతెగక ప్రార్థింపుడు, నిరంతరము ప్రార్థింపుడు. దేవుడు ఏదో ఒక రోజునాడు నువ్వు ఎన్ని దినాలైతే ఎదురు చూస్తూ ఉంటావో దానికి ఉన్నతమైనటువంటి దాన్ని జోడు చేసి నువ్వు అడిగిన దానికి రెట్టింపుగా నీ దేవుడు ప్రసాదిస్తాడనేటటువంటి నిదర్శనంకి ఈ యొక్క సందర్భం. తర్వాత ఈ సైంటిస్టు మరుసటి రోజు లెగిసి తయారైపోయి తర్వాత న్యూయార్క్ మీటింగ్కి వెళ్ళి
అక్కడ ఆయనకి ఇచ్చినటువంటి సత్కార్యాన్ని, సన్మానాన్ని స్వీకరించి తిరిగి వచ్చి ఈ బాలుడికి ఉచితంగా వైద్యం చేసి ప్రాణాన్ని ఇస్తాడు. క్రీస్తునాథుని యందు అతి మిక్కిలి ప్రేమగల ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు కీర్తనాకారుడు 31వ కీర్తనలో అద్భుతంగా చక్కగా సెలవిస్తూ ఉన్నాడు. 19వ వచనం చూస్తే, ప్రభు నీ పట్ల భయభక్తులు చూపు వారికి నీవు ప్రశస్త భాగ్యములెన్నైనా దయచేయుదువు. ఎల్లరూ నిన్ను చూచుచుండగా నిన్ను నమ్మిన వారికి నీవు దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు. ఆమేన్. మన తండ్రి, మన ప్రభువు ఇంతవరకు ప్రపంచంలో ప్రతి ఒక్క కఠినుడు కూడా ఈరోజు మారుతూ ఆయన నిజదేవుడు అని ఆయన్ని వెతుకుతూ ఉన్నారు అంటే అడిగిన వారికి లేదు, మొరపెట్టిన వారికి కాదు అనకుండా ఆయన ఎన్నో అనుగ్రహాల్ని దయచేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి వారిని ఎప్పుడూ కూడా వమ్ము చేయటం లేదు. ఆయన నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఉనికిని తెలిసినటువంటి మనందరమీ కూడా దేవుని యొక్క సన్నిధిలో జీవించాలని ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆయన ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉన్నాడు. ప్రతి ఒక్క బిడ్డకి కూడా అనుకూలమైనటువంటి సమయాన్ని ప్రసాదించటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా. ఎన్ని ఆపదల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని ఇరుకుల్లో ఉన్నా, ఎంత సమస్యలతో బాధపడినా,
ఎంత భయంకరమైనటువంటి రోగంతో ఉన్నా తండ్రి నీ చల్లని చూపుతో మరణాస్త వరకు వెళ్ళినటువంటి వారిని సహితం నా ప్రభువా జీవంతో లేపుతున్నావు నా తండ్రి. సుదీర్ఘంగా బాధపడుతున్నటువంటి వ్యాధుల నుంచి విడుదలను కల్పిస్తున్నావు నా తండ్రి. మహాకృప కలిగినటువంటి ప్రభువా నీ భూమండలం మీద మానవుడిగా జన్మించి మానవ యొక్క జీవితాన్ని దైవ రూపం దైవ స్వభావం కలిగి జీవిస్తున్నటువంటి కాలంలో చేసిన అద్భుతాలే మరింత ఎక్కువగా ఈనాడు భూమండలం మీద ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆర్తనాదాలు చేస్తుంటే వాళ్ళ యొక్క కన్నిటిని తుడుస్తున్నావు నా ప్రభువా. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం. చీకటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. చీకటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా నీకే అర్పింతు. ప్రేమా కరుణా కృప చాలు, ప్రేమా కరుణా నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. అవును ప్రభా, అయినా మా అమ్మాళ్ళని మా వారనేవాళ్ళు, నా స్నేహితులు, నా బంధుమిత్రాలు ఎవ్వరు వేరు చేసినా నువ్వెప్పుడు కూడా ఎట్టి భేదము లేకుండా, ఎట్టి తారతమ్యము లేకుండా, ఎట్టి కోపము లేకుండా నా ప్రభువా నీ అనంత ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తూనే ఉన్నావు నా తండ్రి. యేసయ్యా, ఇదిగో నా ప్రభువా ఈ పరిశుద్ధ ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి బిడ్డల యొక్క ఆటంకాలు తొలగించిన తండ్రి, వారి యొక్క కన్నీటి బొట్టులు తొలగించిన ప్రభువా, ఏ సమస్యతోటైతే బాధపడుతున్నారో ఆ బాధల నుంచి వాళ్ళకు విముక్తిని ప్రసాదించుకున్నారు. దేవా, ఇదిగో నా ప్రభు ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి వారు, వ్యవసాయం సరైనటువంటి సమయంలో వర్షాలు లేక ఎండిపోతే కుమిలిపోతున్నటువంటి రైతులు, మరి అదే రీతిగా ప్రభు బిడ్డలు తప్పుడు మార్గంలో పడి తప్పుడు ఆలోచనలతో చెడు వ్యసనాల్లో పడి నశించిపోతున్నటువంటి తల్లిదండ్రులు, అదే రీతిగా నా తండ్రి వివాహమయ్యి ఎంతో కాలం వరకు కూడా సంతానం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు నా ప్రభు, ఇంకా శారీరకమైనటువంటి ఎన్నో రుగ్మతులు, ఎన్నో రోగాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలకు గురైనటువంటి బిడ్డలందరూ కూడా నిన్ను ప్రేమిస్తూ అడుగుతున్నారు నా తండ్రి. వారికి అందరు ఆదరణ దయచేయి నా తండ్రి. బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడవనలేదయ్యా, మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణా నీ కృప చాలు, ప్రేమ కరుణా నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా,
నాకు చాలునయా. ప్రేమామయుడువై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా. నాకు చాలునయా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా